హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వీడియో చాలా ఈజీగా టేస్టీగా చేసుకునే ఉల్లిపాయ బజ్జీ అండి. అచ్చం బండి మీద టేస్ట్తో మనం ఇంట్లోనే చాలా సింపుల్గా తయారు చేసుకోవచ్చు. ఇప్పుడు మన తయారీ విధానం చూసేద్దామండి. వీడియో స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్, అప్పుడే మీకు పర్ఫెక్ట్గా వస్తుందండి. ఇప్పుడు నేను ఇక్కడ 1 కప్పు పెరుగు తీసుకున్నాను. అందులోకి రుచికి సరిపడా ఉప్పు, అలాగే 1 స్పూన్ జీలకర్ర, కొద్దిగా వంట సోడా వేసానండి. వేసి ఒకసారి బాగా కలుపుకోవాలి. పెరుగు పుల్లగా ఉంటే మనకి బజ్జీలు పర్ఫెక్ట్గా వస్తుందండి. పుల్లని పెరుగు తీసుకోండి ఫ్రెండ్స్. ఇది ఉదయం బ్రేక్ఫాస్ట్కి అయినా లేదా ఈవినింగ్ స్నాక్ అయినా కూడా ఉల్లిపాయ బజ్జీ అనేది చేసుకోవచ్చండి. ఉండలు లేకుండా ఇలా కలిపి పెట్టుకోవాలి పెరుగుని. ఒకవేళ మీరు ఫ్రెష్ పెరుగు తీసుకుంటే ఇలా కలిపిన మిశ్రమాన్ని కొంచెం ఎక్కువసేపు నానబెట్టుకోవాలండి. ఇప్పుడు 1 కప్పు పెరుగుకి నేను ఇక్కడ 1 కప్పు మైదా వేసానండి. తర్వాత 2 స్పూన్స్ బియ్యం పిండి వేసానండి. బియ్యం పిండి వేయడం వల్ల మనకి బజ్జీలు నూనె లాగకుండా ఉంటుంది, అలాగే లైట్గా క్రిస్పీగా ఉంటుందండి. టెక్స్చర్ కూడా పర్ఫెక్ట్గా వస్తుంది. ఇప్పుడు దీన్ని బాగా మిక్స్ చేసుకోవాలి, ఉండలు లేకుండా కలుపుకోవాలండి. తర్వాత ఇలా కలుపుకున్నాక తగినంత వాటర్ వేసుకొని కన్సిస్టెన్సీ వచ్చేలాగా మిక్స్ చేసుకోవాలి. ఇక్కడ చూపించిన విధంగా కలుపుకోవాలండి, అప్పుడే మనకి బజ్జీలు పర్ఫెక్ట్గా వస్తాయి. బండి మీద టేస్ట్గా మనం ఇంట్లోనే చాలా ఈజీగా టేస్టీగా తయారు చేసుకోవచ్చండి. నేను పుల్లని పెరుగు తీసుకున్నానండి, అందుకే మనం బజ్జీలు వెంటనే వేసేసుకోవచ్చు, ఇన్స్టెంట్గా తయారైపోతాయి. ఒకవేళ మీరు ఫ్రెష్ పెరుగు తీసుకుంటే ఒక అరగంట సేపు నానబెట్టి అప్పుడు బజ్జీలు వేసుకోవచ్చండి. ఇప్పుడైతే పిండిని నేను కలిపేసుకున్నాను. తర్వాత ఇందులోకి సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు వేసుకొని బాగా మిక్స్ చేయాలండి. మనం ఉల్లిపాయ బోండా వేస్తున్నాం కదా, ఉల్లిపాయ ముక్కలు కొంచెం ఎక్కువగా వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది. మీకు ఒకవేళ ఉల్లిపాయ బోండా ఇష్టం లేకపోతే ఉల్లిపాయలు, పచ్చిమిర్చి వేయకుండా ప్లెయిన్ బజ్జీలు కూడా వేసుకోవచ్చండి. ఇప్పుడైతే నేను మిక్స్ చేసి పెట్టేసుకున్నాను. ఇప్పుడు మనం బజ్జీలు తయారీ విధానం చూసేద్దామండి. మొదటిసారి వండే వాళ్ళు కూడా ఈ టిప్స్ ఫాలో అవుతూ చేయండి, పర్ఫెక్ట్గా టేస్టీగా వస్తాయి. ఇప్పుడు డీప్ ఫ్రై కోసం ప్యాన్ పెట్టి ఆయిల్ వేసాను. ఆయిల్ హీట్ అవ్వాలి. ఆయిల్ ఓవర్ హీట్ అవ్వకూడదండి, కరెక్ట్గా హీట్ అవ్వాలి. ఓవర్ హీట్ అయితే మనకి బజ్జీలు వేసినట్టు కలర్ వచ్చేస్తుంది. కరెక్ట్గా హీట్ అయ్యాక కొంచెం కొంచెం బజ్జీ పిండి తీసుకొని ఇలా బజ్జీలా వేసుకోవాలి. నేను ఇక్కడ చిన్న ఉల్లిపాయ బజ్జీలు వేస్తున్నానండి. మీరు కావాలంటే కొంచెం పెద్ద సైజు కూడా వేసుకోవచ్చండి, కానీ పిల్లలకి చిన్న సైజులో చేసి పెడితే ఇష్టంగా తింటారు. ఇక్కడ చూపించిన విధంగా కొంచెం కొంచెం పిండి తీసుకొని ఇలా బజ్జీలా వేసుకొని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలండి. అన్ని సైడ్స్కి తిప్పుతూ ఫ్రై చేసుకోవాలి. మనకి పైన ఉన్న బబుల్స్ నురగ తగ్గిపోయేంత వరకు ఫ్రై చేయాలండి, అప్పుడే లోపల వరకు బాగా కుక్ అవుతుంది. మీడియం ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేసుకోవాలండి. ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించాలి. చూడండి ఫ్రెండ్స్, మనకి మంచిగా కలర్ వచ్చేసాయి. బజ్జీలు కూడా పర్ఫెక్ట్గా వచ్చాయండి. ఇప్పుడు మనం వీటిని టిష్యూ ప్లేట్లోకి తీసుకుందాము. మిగిలిన బజ్జీలు కూడా టిష్యూ ప్లేట్లోకి తీసుకున్నానండి. ఇలాగే మనం రెండో వాయి కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. నేను బజ్జీ పిండిని వెంటనే కలిపి వెంటనే బజ్జీలు వేసానండి. చూడండి ఫ్రెండ్స్, అయినా సరే చాలా పర్ఫెక్ట్గా పొంగుతూ చాలా బాగా వచ్చాయండి. ఇప్పుడు మనం రెండో వాయి వేసుకుందాము. మీకు ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి. కొంచెం కొంచెం పిండి తీసుకొని ఆయిల్లో వేసి వేయించాలి. మీడియం ఫ్లేమ్లో పెట్టి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేయాలండి. నేను ఇన్స్టెంట్ బజ్జీలోకి అలాగే ఇన్స్టెంట్ చట్నీ కూడా చేశానండి. పుట్నాలు పప్పు చట్నీ చేశాను. ఆ వీడియో కూడా నేను ఛానల్లో పోస్ట్ చేశానండి. మీరు కావాలంటే ఒకసారి చెక్ చేయండి ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, మనకి రెండో వాయ ఉల్లిపాయ బజ్జీలు కూడా ఫ్రై అయిపోయినాయండి. ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వస్తే సరిపోతుంది. చూడండి, అస్సలు ఆయిల్ పీల్చకుండా చాలా బాగా వచ్చాయండి. ఈ టిప్స్ ఫాలో అవుతూ ట్రై చేయండి, పర్ఫెక్ట్గా వస్తాయి. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కానీ ఈవినింగ్ స్నాక్ అయినా కూడా చేసుకోవచ్చు. ఇందులోకి నేను పుట్నాల పప్పు చట్నీ చేశానండి, వీడియో ఛానల్లో ఉంది. అంతేనండి, చాలా ఈజీగా టేస్టీగా మనకి ఉల్లిపాయ బజ్జీ రెడీ అయిపోయింది. బండి మీద టేస్ట్తో ఇంట్లోనే చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చండి. ఇలా ఒకసారి ఇంట్లో చేసుకుంటే ఇంకా ప్రతిసారి కూడా ఇంట్లోనే చేసుకుంటారండి. బయటికి వెళ్ళకుండా ఇంట్లోనే ఇలా హెల్తీగా చేసుకుని ఎంజాయ్ చేయొచ్చు. ఈ ఉల్లిపాయ బజ్జీ వీడియో మీకు నచ్చిందా అండి? నచ్చితే ట్రై చేస్తారా? ట్రై చేస్తే ఎలా వచ్చిందో కామెంట్స్లో తెలియచేయండి. ఇప్పుడైతే నేను టేస్ట్ చేశానండి, సూపర్గా ఉంది, ఎక్సలెంట్గా ఉందండి. లోపల వరకు కూడా పర్ఫెక్ట్గా ఉడికింది.
ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ ఒక కొత్త వీడియోతో కలుద్దాము. బాయ్ ఫ్రెండ్స్.